అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో 2026 సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్ళైపోయే 5 రాశుల వాళ్ళు ఎవరో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రంలో గురు బలానికి చాలా ప్రాధాన్యత అనేది ఉంది. గురు బలం అంటే పెళ్ళిళ్ళు నిశ్చయం అవుతాయి. అయితే గురు బలంతో సమానమైనటువంటి బలం శుక్రుడికి కూడా ఉండాలి. ఏ రాశి వాళ్ళకైతే శుక్రుడి బలం ఎక్కువ కాలం ఉంటుందో ఆ రాశి వాళ్ళకి చాలా తొందరగా పెళ్ళిళ్ళు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 2026 సంవత్సరంలో ఎక్కువ కాలం శుక్రుడి సంచారం యోగించడం వల్ల 12 రాశులలో 5 రాశుల వాళ్ళకి ఖచ్చితంగా పెళ్ళిళ్ళు నిశ్చయమవుతాయి. ఎందుకంటే సహజంగా ప్రేమ సంబంధాలు, పెళ్ళిళ్ళు, సంతోషము, ధనము, విశాలమైనటువంటి జీవితము ఇవన్నీ కూడా శుక్రగ్రహం కలిగింపజేస్తుంది. కాబట్టి శుక్రగ్రహం బాగుంటే పెళ్ళిళ్ళ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి చాలా తొందరగా పెళ్ళిళ్ళు నిశ్చయం అవుతాయి. కాబట్టి 12 రాశులలో 5 రాశుల వాళ్ళకి పెళ్ళి కావలసిన వాళ్ళకి 2026లో ఖచ్చితంగా పెళ్ళి అయిపోతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ 5 రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి 2026వ సంవత్సరంలో వివాహ అవకాశాలు చాలా బాగుంటాయి. ఎందుకంటే శుక్రుడు జాతకాల్లో మేషరాశి వాళ్ళకి మంచి స్థానాల్లో తిరుగుతూ ఉండటం వలన వివాహ యోగం మరింత బలపడుతుంది. జనవరి నెలలో శుక్రుడు 9వ ఇంట్లో సంచారం చేస్తూ ఉంటాడు. తర్వాత మార్చి 2వ తేదీ మీనరాశిలోకి వస్తాడు. జ్యోతిష్య ప్రకారం మార్చి నెల అవివాహితులకు చాలా శుభకరంగా ఉంటుంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి మార్చి నెలలో పెళ్ళిళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోరుకున్న జీవిత భాగస్వామిని పొందే అవకాశం కూడా ఈ మేషరాశి వాళ్లకు ఉంది. అంటే మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే యోగం కూడా ఈ మేషరాశి వాళ్ళకి మార్చి నెలలో ఎక్కువగా ఉంది. అలాగే మేషరాశి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ విద్యావంతులు, మంచి గుణాలు ఉన్న వాళ్ళను పెళ్లి చేసుకునే అవకాశము, తెలివిన వాళ్ళను పెళ్లి చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 2026లో ఖచ్చితంగా పెళ్ళైపోయే రాశుల్లో మొదటి రాశి మేషరాశి. దానికి కారణం శుక్రుడు ఎక్కువ కాలం వివాహం జరిగేటటువంటి స్థానాల్లో సంచారం చేయటమే. ఈ గురు బలంతో పాటు శుక్రబలం కూడా చాలా ముఖ్యం. శుక్రుడు ఎక్కువ కాలం జాతకంలో మంచి స్థానాలలో తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకి 2026 సంవత్సరంలో పెళ్ళి అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత 2026లో ఖచ్చితంగా పెళ్ళి అయిపోయేటటువంటి రెండో రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి 2026వ సంవత్సరంలో అనేక శుభాలు, మంచి అవకాశాలను తెచ్చిపెడుతుంది. ఈ 2026లో ఖచ్చితంగా పెళ్ళి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మే 26వ తేదీ శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ గ్రహస్థానం జీవితంలో పెద్ద మార్పులు తీసుకొస్తుంది. తల్లిదండ్రులు చాలా కాలం నుంచి కోరుకునే పెళ్లి కళ ఈ వృషభ రాశి వాళ్లకు నెరవేరే సమయం మే 26 తర్వాత కనిపిస్తుంది. మే 26 తర్వాత ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మీ కోరికలు కూడా మే 26 తర్వాత వృషభ రాశి వాళ్లకు తొందరగా నెరవేరుతాయి. శుక్రుడు మీ ఇబ్బందులకు స్పందిస్తూ సహాయం చేయటం వలన వివాహానికి వచ్చేటటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి 2026 మే 26 తర్వాత ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అయిపోయే యోగం ఈ వృషభ రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. ఆ తర్వాత ఈ 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్ళి అయిపోయేటటువంటి మూడో రాశి కర్కాటక రాశి. ఎందుకంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో కొత్త ఆనందాలు, కొత్త మార్పులు తీసుకొస్తుంది. ఒంటరిగా గడిపే రోజులు ఈ 2026తో కర్కాటక రాశి వాళ్లకు పూర్తయిపోతాయి. ఇక మీరు జంటగా కాలాన్ని గడిపే రోజులు వచ్చినాయి. మీకు ఇష్టమైనటువంటి, మనస్సుకు నచ్చినటువంటి జీవిత భాగస్వామిని కనుక్కునే మంచి అవకాశం రాబోతుంది. మే 19వ తేదీ శుక్రుడు వృషభ రాశిలోకి వస్తాడు. ఈ గ్రహ చలనం అనేది కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి వివాహ యోగాన్ని బలపరుస్తుంది. కాబట్టి మే 19 తర్వాత పెళ్ళిళ్ళు నిశ్చయమైపోయేటటువంటి యోగము ఈ కర్కాటక రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. అందులోనూ ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా సరే
ప్రేమలో ఉన్నట్లయితే ప్రేమలో ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళనే పెళ్లి చేసుకునే యోగం కూడా మే 19 తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. 2026లో ఖచ్చితంగా పెళ్ళి అయిపోయేటటువంటి 4వ రాశి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి మే 26వ తేదీ శుక్రుడు మేషరాశిలోకి రావటం వలన ప్రధానంగా తులారాశి వాళ్ళకి ఇది 7వ స్థానం అయినందువలన శుక్రుడి సంచారం చాలా మంచి ఫలితాలను కలిగింపజేస్తుంది, గట్టి ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈ తులారాశి వాళ్ళకి అదృష్టం బాగుంటుంది. బాగా ధనవంతులు, తెలివైన వాళ్ళు లైఫ్ పార్ట్నర్గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మీతో, మీ కుటుంబంతో సరితూగేటటువంటి సంబంధం ఈ తులారాశి వాళ్లకు వస్తుంది. కాబట్టి ఈ తులారాశి వాళ్ళకి మే 26 తర్వాత ఖచ్చితంగా పెళ్ళిళ్ళు నిలిచిపోయే యోగం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి 2026లో ఖచ్చితంగా పెళ్ళి అయిపోయేటటువంటి 4వ రాశి తులారాశి. ఆ తర్వాత 2026 సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్ళైపోయే ఆఖరి రాశి 5వ రాశి మకర రాశి. ఎందుకంటే ఈ మకర రాశి వాళ్ళ అదృష్టం మొత్తం కూడా 2026లో పూర్తి శక్తితో పనిచేస్తుంది. ఒంటరిగా ఉన్న మకర రాశి వాళ్ళకి పెళ్లి అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. మే 26 శుక్రుడు మేషరాశిలోకి రావటం అనేది ఈ మకర రాశికి అద్భుతం యోగాన్ని కలిగింపజేస్తుంది. మీ జాతకంలో ఇది అద్భుతమైన స్థానం అవుతుంది. కాబట్టి మే నెలలో మకర రాశి వాళ్ళకి వివాహ యోగం మరింత దగ్గర అవుతుంది. మీరు చేసిన అన్ని పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళందరూ కూడా మే నెలలో గట్టిగా ప్రయత్నాలు చేయండి. మే 26 తర్వాత పెళ్లిలో నిశ్చయమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. శుక్రుడి ప్రత్యేక ఆశీర్వాదం వలన పెళ్లి తర్వాత కూడా మకర రాశి వాళ్ళు అదృష్టవంతులు అవుతారు. మీ కోరిక ప్రకారం మీకు ఏ క్వాలిటీస్ అయితే కావాలో అలాంటి క్వాలిటీస్ ఉన్నటువంటి లైఫ్ పార్ట్నర్ని పెళ్లి చేసుకునేటటువంటి యోగం కూడా మే 26వ తేదీ నుంచి మకర రాశి వాళ్లకు ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ సంవత్సరంలో శుక్రుడి విశేషమైనటువంటి బలం యోగించడం వలన ద్వాదశ రాశుల్లో 5 రాశుల వాళ్ళకి ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. మేషరాశి, వృషభ రాశి, కర్కాటక రాశి, తులారాశి, మకర రాశి ఈ 5 రాశుల వాళ్ళకి 2026వ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అయిపోతాయి. వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన, వాళ్ళ రిక్వైర్మెంట్కి తగినటువంటి లైఫ్ పార్ట్నర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి పెళ్ళిళ్ళు నిశ్చయమై పెళ్ళి జరగటం వలన ఈ 5 రాశుల వాళ్ళు ఈ సంవత్సరంలో అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం అనేది లేదు. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహచారము, గోచారము అనే 2 రకాలుగా ఫలితాలు చూస్తారు. గోచారము అంటే మీ జన్మ రాశికి లేదా నామరాశికి గ్రహాల సంచారం బట్టి చెప్పే ఫలితం గ్రహచారము. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది. దాన్ని జన్మ కుండలి అనే పేరుతో పిలుస్తారు. ఆ జన్మ కుండలిలో గ్రహాలు ఉన్న స్థితిని బట్టి ఆ జన్మ కుండలిలో ఉన్న గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో దాన్ని బట్టి జన్మ కుండలిలో ఇప్పుడు ఏ గ్రహం దశ నడుస్తుంది ఆ మహాదశను బట్టి చెప్పే ఫలితాన్ని గ్రహచార ఫలితం అంటారు. సహజంగా గోచార ఫలితం అంటే రాశికి చెప్పేటటువంటి ఫలితం 40% మాత్రమే పూర్తి ఫలితాలను నిర్దేశిస్తుంది. మీ జన్మ కుండలి, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు వచ్చే జాతక చక్రములు గ్రహాల స్థితిని బట్టి ఇప్పుడు నడిచే దశలను బట్టి చెప్పే ఫలితం 60% ఫలితాలను నిర్దేశిస్తుంది. కాబట్టి ఎవరికైనా సరే గోచార పరంగా, రాశి పరంగా పలానా సమయంలో పెళ్ళి అయిపోతుంది, పలానా సమయంలో గృహ యోగం ఉంది, పలానా సమయంలో వాహన యోగం ఉంది, ఈ సమయంలో ఖచ్చితంగా మీరు ఇంట్లో శుభ కార్యక్రమం చేస్తారు, ఈ సమయంలో మీకు విశేషమైన ధనయోగం అనేది ఉంది. ఇవన్నీ చెప్పినప్పటికీ అవి రాశి పరంగా మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. అంటే అవి 40% మాత్రమే మీకు ఫలితాలను నిర్దేశిస్తాయి. ఎవరికైనా రాశి పరంగా చెప్పిన ఫలితాలను బట్టి జరగటం లేదు అంటే దానిలో ఉన్న అర్థం ఏంటంటే మీ వ్యక్తిగత జాతకంలో దోషాలు ఉన్నాయని అర్థం. మీ వ్యక్తిగత జాతకంలో దశలు యోగించడం లేదని అర్థం. కాబట్టి
రాశిపరంగా చెప్పిన ఫలితాలు పరంగా అనుకూలత రాకుండా వ్యతిరేకత ఫలితాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీ వ్యక్తిగత జాతకం చూపించుకోవాలి. జన్మ కూడలిని బట్టి దశలు తెలుసుకోవాలి. మీ జన్మ కూడలిలో జాతక చక్రంలో ఉన్న దోషాలు ఏంటో తెలుసుకుని ఆ దోషాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. అప్పుడు మీకు జన్మ కుండలి యోగించి జన్మ కుండలిలో దోషాలు తొలగిపోయినప్పుడు రాశిపరంగా కూడా సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అనేవి కలుగుతాయి. మరి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.